నాటి నుండి నేటి వరకు చరిత్రలో చూసుకుంటే ఎన్నో గొప్ప నిధులు దొరికాయి. అలా దొరికిన వాటిలో వజ్రాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. సాధారణంగా ఎంత గొప్ప వజ్రానికైనా ఒక వెల ఉంటుంది. సరే, డైమండ్ అనగానే మనలో చాలామందికి కోహినూర్ డైమండే గుర్తొస్తుంది. అంతలా ఈ డైమండ్ ప్రాచుర్యం పొందింది. అన్ని డైమండ్స్కి ఉన్నట్టు దీనికి ఇంత అని వెల కట్టలేం. కారణం, ప్రపంచంలో అత్యధికంగా వివాదాలున్న డైమండ్ ఇదే. వెల కట్టడం పక్కన పెడితే దీనికోసం జరిగిన యుద్ధాలు, రక్తపాతాలు, మారణ హోమాలు, దీనిని పొందడానికి ప్రయత్నించిన రాజులు, దీని చరిత్ర, ఇవన్నీ దీనికి వెలకెట్టలేని విలువను తీసుకొచ్చాయి. అందుకే డైమండ్ అనగానే మనకి కోహినూరే గుర్తొచ్చేంతలా ఇది ప్రసిద్ధికెక్కింది. అయితే ఈ కోహినూర్ని ఇప్పటి వరకు గెలుచుకోవడం లేదా దోచుకోవడం లాంటివే జరిగాయి. ఎవరు కొనడం లేదా అమ్మడం జరగలేదు. కాబట్టి దీని విలువ చెప్పలేం. కొంతమంది రాజులు దీని విలువను వారి మాటల్లో వర్ణించారు. ప్రపంచంలో ఉన్న మొత్తం మనుషులకి ఒక రోజు తిండి పెట్టడానికి ఎంత ఖర్చు అవుతుందో కోహినూర్ విలువ అంత ఉంటుందని బాబర్ తన పుస్తకంలో వర్ణించాడు. నాదర్ షా అనే రాజు కోహినూర్ విలువను ఇలా వర్ణించాడు. బాగా బలంగా ఉన్న ఒక వ్యక్తి 5 రాళ్లను తీసుకొని ఒక్కో రాయిని తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం విసిరి మరో రాయిని పైకి గాలిలోకి విసిరితే ఆ మధ్యలో ఎంత చోటు ఉంటుందో దాన్ని మొత్తాన్ని బంగారంతో నింపినా దాని విలువను కోహినూర్తో సరిపోదని వర్ణించారు. ఖిల్జీలు, కాకతీయులు, పర్షియన్లు, మొఘలులు, సిక్కులు, బ్రిటిషులు, ఇలా వర్గాల వాళ్ళు ఇంకా దేశాల వాళ్ళ చేతులు మారుతూ వచ్చిన కోహినూర్ నిజమైన చరిత్ర ఏమిటి? ఇప్పుడు అసలు ఎక్కడ ఉంది? దీనిని ధరించిన వారు చనిపోతారనే శాపం ఉన్నమాట నిజమేనా? కోహినూర్ మాతృదేశం ఇండియాకు మళ్ళీ వస్తుందా? ఇలా కోహినూర్ డైమండ్కి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను, దాని చరిత్రను ఈ వీడియోలో తెలుసుకుందాం. గాయస్, మేము అందించే నాలెడ్జ్ మీకు వర్త్ అనిపిస్తే ప్లీజ్ తెలుగు విద్యాలయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. వర్త్ అనిపిస్తేనే సపోర్ట్ చేయండి. 1725వ సంవత్సరం వరకు కూడా మన భారతదేశంలో మాత్రమే వజ్రాలు దొరికేవి. కాబట్టి అప్పటి వరకు ఏదైనా వజ్రం ఉంది అంటే అది మన భారతదేశానికి చెందింది మాత్రమే. ఆ తరువాత 1725వ సంవత్సరంలో బ్రెజిల్లో డైమండ్ మైన్స్ని కనుగొన్నారు. 1304వ సంవత్సరంలో కాకతీయులు పరిపాలిస్తున్న కాలంలో మన ఆంధ్రప్రదేశ్లోని కృష్ణానదికి దగ్గరలో గుంటూరులోని కొల్లూరు మైన్స్లో కోహినూర్ దొరికిందని చరిత్ర చెబుతుంది. అయితే కొంతమంది ఇది 5000 సంవత్సరం కాలం నాటి భగవద్గీతలో చెప్పబడిన సమంతకమని ఈ కోహినూరేనని చెప్పుకొస్తున్నారు. దీనికి ఆధారాలు ఏమీ లేవు, కానీ అలా నమ్ముతారంతే. వజ్రాలను కూడా క్యారెట్స్లోనే కొలుస్తారని తెలుసు కదా. అయితే కోహినూర్ దొరికినప్పుడు 793 క్యారెట్స్ ఉండేది. ఒక క్యారెట్ అంటే 0.2 గ్రామ్స్. దీనిని బట్టి కోహినూర్ దాదాపు 108.6 గ్రాములు ఉండేది. అప్పట్లో కాకతీయులను పరిపాలిస్తున్న ప్రతాపరుద్రుడు అనే రాజు దగ్గర ఈ కోహినూర్ ఉండేది. అయితే ఢిల్లీ సుల్తాన్లైన అల్లావుద్దీన్ ఖిల్జీ కోహినూర్ ప్రాముఖ్యతను, గొప్పతనం తెలుసుకుని తన సైన్యాధిపతి అయిన మాలిక్ కాఫూర్ని ప్రతాపరుద్రుడి దగ్గరికి పంపించాడు. వారి మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం కోహినూర్ని అల్లావుద్దీన్కి ఇచ్చేశాడు. అలా కోహినూర్ ప్రయాణం మొదలైంది. సుమారు 200 సంవత్సరాలు ఈ కోహినూర్ ఢిల్లీ సుల్తాన్ల దగ్గరే ఉండిపోయింది. 1526లో మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించిన బాబర్ మొదటి పానిపట్టి యుద్ధంలో అప్పటి ఢిల్లీ సుల్తాన్ ఇబ్రహీం లోదిని యుద్ధంలో ఓడించి ఢిల్లీని ఆక్రమించుకున్నాడు. అలా బాబర్ చేతిలోకి కోహినూర్ చేరుకుంది. ఇక మొదటిసారిగా బాబర్ తన బయోగ్రఫీ అయిన బాబర్ నామాలలో కోహినూర్ గురించి రాశాడు. ఇదే మొదటిసారిగా కోహినూర్ గురించి ప్రామాణికంగా రాయబడింది. అప్పటికి వజ్రానికి కోహినూర్ అని పేరు లేదు. బాబర్ వల్లే అందరికీ దీని గురించి తెలియడం వల్ల దీనిని బాబర్ డైమండ్ అనేవాళ్ళు. అప్పటి నుండి ఇది బాబర్ వంశపారంపర్యంగా వచ్చింది. బాబర్ కొడుకు హుమాయూన్ చేతికి, హుమాయూన్ నుండి షాజహాన్ చేతికి వచ్చింది. అయితే షాజహాన్ అప్పట్లో ఎంతో ప్రాముఖ్యత చెందిన నెమలి సింహాసనం చేయించి దానిలో ఈ కోహినూర్ని పొదిగించాడు. ఈ నెమలి సింహాసనాన్ని తయారు చేయడానికి అయిన ఖర్చులో 2 తాజ్మహల్ నిర్మించవచ్చు. అలాగే 7 సంవత్సరాల సమయం పట్టింది. అయితే కోహినూర్ని ఆ సింహాసనానికి అమర్చడానికి షాజహాన్ విదేశం నుండి ఒక వజ్రాలు కట్ చేసే వ్యాపారిని పిలిపించాడు. అయితే ఆ డైమండ్ కట్ చేసేవాడు నిర్లక్ష్యంగా కోహినూర్ని ఎలా పడితే అలా కట్ చేసి 793 క్యారెట్స్ ఉండేదానిని 186 క్యారెట్స్కి తెచ్చాడు. ఇక ఆ డైమండ్ నెమల సింహాసనం పైన అమర్చాడు. అలా సుమారు 200 సంవత్సరాలు మొఘల్స్ దగ్గరే కోహినూర్ ఉండిపోయింది. కోహినూర్ ఇంకా నెమల సింహాసనం కీర్తి దేశాలకు వ్యాపించింది. అలా
1739లో నాదర్ షా అనే పర్షియన్ రాజు అప్పట్లో మొఘల్ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న మహమ్మద్ షాని కేవలం 3 గంటల్లో ఓడించి మొఘల్ సామ్రాజ్యాన్ని సంపద మొత్తాన్ని కోహినూర్ నెమలి సింహాసనంతో పాటు దోచుకున్నాడు. ఆ దోచుకున్న సంపదను తరలించడానికి 700 ఏనుగులని, 4000 ఒంటెలని, 12,000 గుర్రాలను ఉపయోగించారట. అంటే ఎంత మొత్తంలో సంపద ఉంటుందో ఊహించుకోండి. అయితే నాదర్ షా మొదటిసారి వజ్రాన్ని చూసి కోహినూర్ అని పలికాడు. పర్షియన్ భాషలో ఖో అంటే పర్వతం అని, నూర్ అంటే కాంతి అని అర్థం. కాంతి శిఖరం, మౌంటైన్ ఆఫ్ లైట్ అని పేరు పెట్టాడు. ఇక నాదర్ షా కోహినూర్ని నెమల సింహాసనం నుండి తొలగించి చేతికి పెట్టుకునే బ్రాస్లెట్ లాంటి దానిలో పెట్టి ధరించేవాడు. కొంతకాలానికి నాదర్ షా హత్య చేయబడ్డాడు. ఇక కోహినూర్ నాదర్ షా మనవడి చేతికి వెళ్ళింది. మనవడి నుండి ఆఫ్ఘనిస్తాన్ పరిపాలిస్తున్న అహ్మద్ షా దొరానీ చేతికి చేరుకుంది. కొంతకాలానికి అహ్మద్ షా కూడా చనిపోయాడు. తరువాత రాజ్యం కోసం అహ్మద్ షా వారసులు వారిలో వారికే పడేది కాదు. అయితే రాజ్యం కోసం వారసులలో ఒకరైన షుజాషాకి అప్పట్లో భారతదేశంలో సిక్ సామ్రాజ్యాన్ని స్థాపించిన రంజిత్ సింగ్ గొప్పతనం గురించి తెలిసి కోహినూర్ని తీసుకుని లాహోర్లో ఉంటున్న రంజిత్ సింగ్ దగ్గరికి వచ్చేశాడు. ఇప్పుడు లాహోర్ పాకిస్తాన్లో ఉంది, కానీ అప్పుడు భారతదేశంలోనే భాగంగా ఉండేది. అలా రంజిత్ సింగ్ దగ్గరికి వచ్చిన షుజాషా తనకు ఆఫ్ఘనిస్తాన్ని గెలవడంలో సహాయం చేస్తే కోహినూర్ని ఇస్తానని ఒప్పందం కుదుర్చుకున్నాడు. అలా 1513లో కోహినూర్ తిరిగి భారతదేశానికి వచ్చింది. అయితే మనం ముందుగా చెప్పుకున్నట్టు ఈ కోహినూర్ భాగవతంలో చెప్పిన విధంగా శ్రీకృష్ణుడి కాలం నాటి సమంతకమణి అని చాలామంది నమ్మడంతో రంజిత్ సింగ్ తన మరణించాక కోహినూర్ని ఒడిశాలోని పూరిలో కృష్ణుడి గుడి అయిన పూరి జగన్నాథుడి గుడికి చెందాలని వీలునామా రాశాడు. సరే, అందరిలాగానే బ్రిటిష్ వారికి కూడా దీన్ని దక్కించుకోవాలని ఉండేది. దీని గొప్పతనం వారికి కూడా తెలిసింది. అంత గొప్ప వజ్రం అలా జగన్నాథుడి గుడికి వెళ్ళడం వారికి ఏమాత్రం నచ్చలేదు. అయితే 1839లో రంజిత్ సింగ్ చనిపోయాడని తెలిసింది. అసలే ఎలాగైనా కోహినూర్ సొంతం చేసుకోవాలనుకుంటున్న సమయంలో ఇది బ్రిటిష్ వాళ్ళకు మంచి అవకాశంగా మారింది. రంజిత్ సింగ్ తర్వాత ఆ రాజ్యం చాలా చేతులు మారుతూ చివరికి రంజిత్ సింగ్ కొడుకు దులీప్ సింగ్ చేతికి చేరుకుంది. కానీ అప్పటికి దులీప్ సింగ్కి 9 సంవత్సరాలు మాత్రమే. అదే సమయంలో బ్రిటిష్ వారికి ఇంకా సిక్కుల వారి మధ్య జరిగిన రెండో ఆంగ్లో సిక్కుల యుద్ధంలో బ్రిటిష్ వాళ్ళు సిక్కుల రాజ్యాన్ని ఓడించి చిన్నపిల్లాడైన దులీప్ సింగ్ తల్లి జింద్ కౌర్ని బంధించి లార్డ్ డల్హౌసీ ఆధ్వర్యంలో సిక్ సామ్రాజ్య అధికారాన్ని ఇంకా ఎంతో విలువైన కోహినూర్ని కూడా తమకి బహుమతిగా ఇవ్వాలని ట్రీటీ ఆఫ్ లాహోర్ అనే ఒప్పందంపై చిన్నపిల్లాడైన దులీప్ సింగ్తో బలవంతంగా సంతకం చేయించుకున్నారు. అలా కోహినూర్ బ్రిటిష్ వారి చేతికి వెళ్ళిపోయింది. కోహినూర్ని 1850లో లార్డ్ డల్హౌసీ ఇంగ్లాండ్లోని క్వీన్ విక్టోరియాకి బహుమతిగా పంపాడు. ఇక్కడ ఈ కోహినూర్ని లండన్లో క్రిస్టల్ ప్యాలెస్లో ఎగ్జిబిషన్కి పెట్టారు. అయితే ఇంగ్లాండ్ ప్రజలకి కోహినూర్ నచ్చలేదు. దానికి కారణం అది మొఘల్ సంస్కృతికి తగ్గట్టుగా ఉండడం అంట. చూడడానికి గాజు ముక్కలా ఉందని, మౌంటైన్ ఆఫ్ డార్క్నెస్ అని ఇంగ్లాండ్ ప్రజలు కోహినూర్ని కామెంట్ చేశారు. అలా అందరూ అనుకోవడంతో క్వీన్ విక్టోరియా భర్త ప్రిన్స్ ఆల్బర్ట్ కోహినూర్ని మళ్ళీ కట్ చేయించాలని 1852 సంవత్సరంలో ఒక డచ్ జ్యువెలర్తో కట్ చేయించి ఒక గుడ్డు ఆకారంలోకి మార్చారు. కట్ చేశాక 186 క్యారెట్స్ ఉండే కోహినూర్ 105.6 పాయింట్స్కి తగ్గిపోయింది. అంటే 21.12 గ్రామ్స్. ఇక ఆ కోహినూర్ని 280కి పైగా వజ్రాలతో చేసిన క్వీన్ విక్టోరియా కిరీటంలో అమర్చారు. తరువాత క్వీన్ అలెగ్జాండ్రా, క్వీన్ మేరీ ఇంకా క్వీన్ ఎలిజబెత్ ఇలా ఒకరి తర్వాత ఒకరు ఆ కిరీటాన్ని ధరిస్తూ వచ్చారు. ప్రజెంట్ ఈ కోహినూర్ ఎగ్జిబిషన్ కోసం టవర్ ఆఫ్ లండన్లో ఉంచారు. ఎవరైనా వెళ్ళి చూడవచ్చు. ఇంత విలువైన వజ్రం మన భారతదేశానికి సొంతం, కానీ మన దగ్గర లేదు. మరి మళ్ళీ మన భారతదేశానికి తీసుకొని రావచ్చా అంటే కుదరదనే చెప్పాలి. 1947లో ఒకసారి, 1953లో ఒకసారి కోహినూర్ తిరిగి ఇవ్వమని బ్రిటిష్ గవర్నమెంట్కి ఇండియన్ గవర్నమెంట్ లెటర్ రాసింది. కానీ బ్రిటిష్ గవర్నమెంట్ అది ట్రీటీ ఆఫ్ లాహోర్ ఒప్పందం ఆధారంగా వారికి బహుమతిగా వచ్చిందని, అస్సలు ఇవ్వడం కుదరదని చెప్పేసింది. దురదృష్టం ఏంటంటే యాంటిక్విటీస్ అండ్ ఆర్ట్ ట్రెజర్ యాక్ట్ ప్రకారం బలవంతంగా లేదా దొంగతనంగా తీసుకుని వెళ్తే వెనక్కి తెచ్చుకోగలం, కానీ బహుమతిగా పొందిన దాన్ని తెచ్చుకోలేమని కోర్టు కూడా తీర్పిచ్చేసింది. అయితే ఎవరికి వారు కోహినూర్ని మాది అని బ్రిటిషర్స్కి లెటర్స్ పంపారు. కోహినూర్ ట్రీటీ ఆఫ్ లాహోర్లో భాగంగా ఇవ్వబడింది. అలాగే ఆ డాక్యుమెంట్ మీద సైన్ చేసింది ఒక మైనర్ అని, ఆ సంతకం చెల్లదని, ఇంకా లాహోర్ ఇప్పుడు పాకిస్తాన్లో ఉంది కాబట్టి కోహినూర్ పాకిస్తాన్కి చెందాలని ఒకవైపు,
నాదర్ షా ఇరాన్కి చెందినవాడని, కాబట్టి ఇరాన్కే కోహినూర్ చెందాలని మరొక వైపు, ఇది ఆఫ్ఘనిస్తాన్ నుండి రంజిత్ సింగ్ చేతికి వచ్చిందని కాబట్టి ఆఫ్ఘనిస్తాన్కి చెందాలని, ఇలా 3 దేశాలు పోటీ పడ్డాయి. కానీ బ్రిటిష్ గవర్నమెంట్ ఎవరికి కోహినూర్ని ఇవ్వబోయేది లేదని తేల్చి చెప్పింది. సరే, మనం కోహినూర్ చరిత్ర అంతా గమనిస్తే దీన్ని దక్కించుకున్న ఒక్క రాజ్యం కూడా ప్రశాంతంగా ఉన్నట్టు కనిపించదు. దీనికి కారణం శాపం ఉందని. అదేంటంటే కోహినూర్ని కేవలం దేవుళ్ళు లేదా ఆడవాళ్ళు మాత్రం ధరించాలని, అలా కాకుండా మగవారి దగ్గర ఉంటే వాళ్ళ రాజ్యం సర్వనాశనం అయిపోతుందని శాపం ఉన్నట్లు చెబుతారు. అందుకే ఇది ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు యుద్ధంలో చనిపోవడం, అనారోగ్యం, హత్య చేయబడడం, ఇలా ఏదో ఒక కారణంగా రాజ్యం కోల్పోవడం లేదా చనిపోవడం జరుగుతుందని చెప్పుకుంటారు. నిజంగా శాపం ఉందో లేదో కానీ ఆ కోహినూర్ మీద ఉన్న ఆశ ఇంకా రాజ్యాల కోసం జరిగే యుద్ధాల వల్లే అలా అందరూ చనిపోవడం జరుగుతుందని అనుకోవచ్చు. ఇలా ఇంత గొప్ప విలువ ఇంకా చరిత్ర కలిగిన కోహినూర్ మన దేశంలో దొరికినా అది మనం కాపాడుకోలేకపోయాం. అయితే మరి ఏ వజ్రానికి కూడా ఇంత చరిత్ర లేదు, ఇక రాదు కూడా. ఇది గైస్ కోహినూర్ యొక్క చరిత్ర. ఈ వీడియో మీకు వర్త్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.